నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. అయితే ముందుగా సూర్యగ్రహ స్థితి ఫిబ్రవరి 2025లో ఎలా ఉండబోతోంది అంటే, సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి 13వ తారీఖున మారుతున్నాడు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు. కాబట్టి అన్ని రాశుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు. బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు. మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు. గురుడు మేషరాశిలో ఉంటున్నాడు. శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు. రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు. కేతు తులారాశిలోకి మారాడు. ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాశుల ప్రభావము ఎలా ఉండబోతోంది, ఈ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటున్నాయి, తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏమిటి, సూచనలు ఏమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము. మీనరాశి, ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అదృష్టం మీకు అనుకూలంగా మారబోతోంది. ఇందులో ఉండే విద్యార్థులు ప్రతిభావంతులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే ఆ అవకాశం వచ్చే సూచన కనపడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటు అధిక ధనప్రాప్తి కనపడుతోంది. 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి. కాకపోతే కొంతమంది ఉద్యోగస్తులకు పేరు ప్రతిష్టలకు భంగం అయ్యే అవకాశము, అపనిందలు పొందే అవకాశము, అపకీర్తి పొందే అవకాశము కొన్ని ఉద్యోగస్తులకు కనపడుతోంది. అది కూడా మీరు గతంలో చేసిన తప్పిదాల వల్లే అయ్యి ఉండవచ్చు. అయితే కొంతమందికి మాత్రము ప్రమోషన్స్ వస్తాయి, మంచి ప్యాకేజ్ వస్తుంది, బదిలీలు మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే మరొక రంగంలో ఉన్న వాళ్లకు ఐటీ దాడులలో ఇరుక్కుపోయే అవకాశంతో పాటుగా అప్రదిష్ట పాలయ్యే అవకాశం కనపడుతోంది. కొంతమందికి మాత్రము శుభవార్తలు వింటారు, మీ పై అధికారుల మెప్పు పొందుతారు, కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది, అన్యోన్యమైన వాతావరణం, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది, బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. ఏదైనా ఒక తప్పిదం వల్ల మీరు సంఘంలో ఇరుక్కొని చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభాలు అందిస్తాయి. వ్యాపార విస్తరణకు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా చూసుకుని ఆ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతలు చూసుకుని అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టుకోండి. తర్వాత పేరు మార్చుకోవాలన్నా, సిస్టర్ కన్సర్న్స్ అంటే ఈ వ్యాపారంతో పాటు మరొక వ్యాపారం చేయాలన్నా కానీ ఈ యొక్క సమయము చాలా మంచి సమయము. భాగస్వామి వ్యాపారానికి మంచి సమయం కాబట్టి అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా ఈ మాసంలో చక్కగా మంచి తిథి వార నక్షత్రాలు చూసుకుని అప్పుడు మీకు అనుకూలమైన మీ జాతకానికి సంబంధించిన తిథి కానీ నక్షత్రం కానీ చూసుకుని అప్పుడు ఆ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకున్నట్టయితే విశేషమైన లాభాలు కొన్ని సంవత్సరాల పాటు యథేచ్ఛగా మీరు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ పరంగా విజయాలు పొందుతారు.
విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటు ఇక్కడ ప్రమోషన్స్తో పాటు అధిక ప్యాకేజీ తీసుకునే అవకాశము, స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు, కొత్త కంపెనీలు మారే అవకాశం కూడా ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కనపడుతోంది. అయితే మీరు చేయవలసిన పని ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఈ పరిస్థితులకి సంబంధించిన టెక్నికల్ పరంగా కానీ మరొక రకంగా కానీ మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది, భూమి విస్తరణ పెరుగుతుంది, స్థిరచరాస్తుల వల్ల లాభాలు కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే కళారంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మంచి పారితోషికంతో పాటు మీరు ఏవైతే అనుకుంటారో అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. డైరెక్టర్లకు, నిర్మాతలకు, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చక్కని ఫలితాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరంగా కూడా చాలా చక్కని అనువైన మాసము. అయితే వ్యవసాయదారులకు సానుకూలంగా సాగు ఫలితాలు ఉంటాయి, మంచి దిగుబడి వస్తుంది, అధిక రేటు వచ్చే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చేసుకుని కొత్త రుణాలకు కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. పశువృద్ధి, క్షేత్రవృద్ధి, ధనవృద్ధి, ఆదాయ వృద్ధి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఈ వ్యవసాయంలో ఉండే రైతులకు కానీ, ఆక్వాకల్చర్ వాళ్ళకి కానీ, వాణిజ్య పంటల వాళ్ళకి కానీ, కౌలుదారుల వారికి కానీ, నర్సరీ రంగం వారికి కానీ, గిడ్డంగి రంగం వారికి కానీ, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి అంటే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాల వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు, లాభాలు వచ్చే అవకాశము ఈ మాసంలో మీకు గోచరిస్తోంది. చేతి వృత్తుల వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. మీరు ఏర్పాటు చేసే అంటే మీరు ప్రోడక్ట్ చేసే ఐటమ్స్కి మంచి గిరాకీతో పాటు మంచి రేటు పలిగే అవకాశం ఉంది. మీ యొక్క చిన్న చిన్న పరిశ్రమలను విస్తరణ చేసుకుంటే కనుక ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు పదవోన్నతులు, లాభాలు కలిగేటట్టుగాను, మీ ప్యాకేజీ పెరిగేటట్టుగాను కనపడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా చేరాలన్న వాళ్ళకి అనుకూల సమయము. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కని గౌరవ మర్యాదలతో పాటు ప్రజల యొక్క అభిమానాన్ని, అధిష్టానం యొక్క గౌరవాన్ని మీరు పొందే అవకాశంతో పాటు మీ యొక్క పదవులు ఉన్నతంగా వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. అధిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు, ప్రయాణాల వల్ల మంచి లాభాలు పొందే అవకాశం. ఇటు విదేశాలు వెళ్ళాలన్నా కానీ లేదా విదేశాలకు సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశము ఈ రాశిలో ఉండే రాజకీయ రంగం వాళ్ళకి గోచరిస్తోంది. ఎన్ఆర్ఐలకు మంచి మెరుగైన అవకాశాలు మీకు వస్తాయి. అక్కడ మీరు ఉన్న ప్రదేశంలో స్థల మార్పులు కావచ్చు, లేదా అంటే మీరున్న స్థానాన్ని నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఎన్ఆర్ఐలకు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు ఏంటంటే లక్ష్మీదేవి పూజ ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా చేసుకోండి. పసుపును దానం చేసుకోండి. గోపూజ, గోగ్రాసం ఏర్పాటు చేసుకోండి. వీలైనన్ని సార్లు గోపూజ చేసుకోండి. వీలైనన్ని సార్లు గోవుకి గ్రాసాన్ని మీ చేత్తో తినిపిస్తే విశేషమైన లాభము. కుదరదు అని అనుకున్న వాళ్ళు మీ పేరుటి మీద గోవుకి గ్రాసాన్ని ఇవ్వండి. శివార్చన, సూర్యారాధన తప్పనిసరి. నవగ్రహ ఆలయాన్ని దర్శించండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు, హోమాలు చేయించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.